నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఇక వినాయక చతుర్థి పర్వదినం రోజున పాటలు హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. గణపయ్యకు పాటల నీరాజనం పలుకుతూ ఉంటారు. ఈ పండగ రోజున బొజ్జ గణపయ్య పాటలు వింటుంటే ఆ భక్తి భావనే వేరు అంటూ ఉంటారు. అలాంటి అనుభూతిని మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అందించేందుకు ముగ్గురు సింగర్స్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు సింగర్స్ అయితే ఉన్నారు, మరొకరు రాబోతున్నారు. వారే శ్రీదేవి, రేవతి, అనురాధ గారు. మరి ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీదేవి గారు, రేవతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి వినాయకుడి పండుగలో మునిగి తేలిపోదాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్కారం రేవతి గారు. నమస్తే మేడం, మరి అసలు ఈరోజు ముందుగా మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేడం, ఈరోజు మరి మీరు చాలా గొప్ప సింగర్స్ అని తెలిసింది, అలాగే అను సిస్టర్స్ అని మీకు పేరుందని కూడా ఈ మధ్యకాలంలో తెలిసింది. మరి ఈ షోని మీరు రేవతి గారు ఒక పాటతో ప్రారంభిస్తే చాలా బాగుంటుందండి. ముందుగా గణనాథుని భక్తితో శుక్లాంబరం పాడి స్టార్ట్ చేసుకుందాం. అలాగే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే చాలా చక్కగా పాడారు మేడం. అండ్ మరి శ్రీదేవి గారు, మీరు కూడా ఒక పాటతో ఈ షోని ప్రారంభించండి. తప్పకుండా. బీఆర్కే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మా అను సిస్టర్స్ తరపు నుంచి కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమను చాటే ఇహ పరముల నిడు మహానుభావా. రైట్. చాలా 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 బాగా పాడారండి. అసలు ఈ షోని ఈరోజు ఈ గణపతి చతుర్థి రోజున చాలా చాలా అద్భుతంగా పాడారు. మరి ప్రస్తుతానికి మీరు చూస్తూనే ఉన్నారు, మరి రేవతి గారు, శ్రీదేవి గారు ఎంత బాగా పాడుతున్నారో. అండ్ మరి ముగ్గురు పాటలు అంటే ముగ్గురు సింగర్స్ ఈరోజు రావడం జరిగిందని చెప్పాను. మరి అనురాధ గారు కూడా మరి స్టూడియోకి రావడం జరిగింది. సో వారు కూడా విచ్చేశారు. సో వారితో కూడా చక్కని పాటలు పాడిద్దాము. అలాగే మరి ఎవరికైతే మరి గణేష్ చతుర్థి రోజు ఎవరైతే ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఒక చక్కటి అవకాశంగా అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే బీఆర్కే న్యూస్ ఛానల్ని చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఇలా చక్కగా మరి సింగర్స్ ఎవరైతే పాడుతున్నారో ఆ పాటలు వింటూ హాయిగా మునిగి తేలిపోవాలని మనసారా కోరుకుంటున్నాము. మరి శ్రీదేవి గారు, మీరు చెప్పండి, అసలు ఈ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు సింగర్ అవ్వాలి అని ఎలా థాట్ వచ్చింది? అసలు ఏంటి? మక్కలను చూసి. అక్కలు అంటే ఓన్ సిస్టర్స్? అనురాధ, రేవతి, శ్రీదేవి ఓన్ సిస్టర్స్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం? 25 years నుంచి పాడుతున్నాను. అంటే కంప్లీట్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ సింగింగ్ ప్రొఫెషన్. కంప్లీట్ సింగింగ్ చిన్నప్పటి నుంచి. మాది ఏలూరు, వెస్ట్ గోదావరి వేలూరు మాది. ఓకే మేడం. కానీ ఇక్కడికి వచ్చి 30 years అయిపోయింది హైదరాబాద్ వచ్చి. అచ్చా, హైదరాబాద్ వచ్చి 30 ఏళ్ళ నుంచి. వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి నేర్చుకుంటూ మొదలు పెట్టారు మేడం? అంటే చిన్నప్పుడంతా నేర్చుకున్నాము, తర్వాత టైం ఉన్నప్పుడల్లా నేర్చుకుంటూనే ఉంటాం ఇప్పుడు కూడా.
కానీ ప్రొఫెషన్ సింగింగే తీసుకున్నాం అనమాట. ఓకే మేడం. మరి అను సిస్టర్స్ అంట, ముగ్గురు సిస్టర్స్ అని నాకైతే ఇంతవరకు తెలియదు. ఇప్పుడు నాకు కూడా షాకింగ్గా అనిపించింది. సో మరి ఇంకొక గెస్ట్ కూడా రానే వచ్చారు, తనని కూడా మీకు పరిచయం చేస్తాం. నమస్కారం అనురాధ గారు. నమస్తే మేడం. మరి రేవతి గారు, శ్రీదేవి గారు చక్కటి పాటలతో ఈ షోని ప్రారంభించారు. మీరు కూడా ఒక పాటతో ఈ షోని ప్రారంభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఓకే మేడం, ఒక పాట మా కోసం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, వామకోటి ప్రకాశం, మహాకావ్యనాటకాది ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియం, మూషికవాహనమోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. చాలా 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 బాగా పాడారు మేడం.